దేవుని ఆశీర్వాదమే నిన్ను గొప్ప చేస్తుంది, నీ కుటుంబాన్ని గొప్ప చేస్తుంది, నీ బిడ్డలను గొప్ప చేస్తుంది. కాబట్టి దేవుణ్ణి అడుగో. అయ్యా, ఆస్తిపాస్తులను కాదు నేను అడుగుతుంది, నా మీద నీ చెప్పండి ఆశీర్వాదాన్ని అడుగుతున్నా. అడగండి దేవుణ్ణి, నీ ఆశీర్వాదం నాకు కావాలి. యేసయ్య ఎదుట చాలా వేల మంది కూర్చున్నారు. 2-3 రోజులుగా వాక్యం వింటూ ఉండిపోయారు. అనేక మంది తల్లులు వారి పిల్లల కోసం ఎంతో కొంత ఆహారాన్ని ప్యాక్ చేసుకుని వచ్చి ఉంటారు. మీ దగ్గర ఏమైనా ఉందా అని యేసయ్య అడిగితే ఒక పిల్లవాడు లేచి నిలబడ్డాడు. నా దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి, 2 చేపలు ఉన్నాయి అని చెప్పండి, తీసుకురండి అని చెప్పండి. అందరూ తీసుకొచ్చాడు. అక్కడ చాలా మంది చేతుల్లో లేకపోతే వాళ్ళ బ్యాగుల్లో ఆ రొట్టెలు ఉంటాయి, చేపలు ఉంటాయి, కానీ అవి బయట పెట్టలే. వాళ్ళెవరూ కూడా ఆ రొట్టెలు చేపలు యేసయ్యకి ఇవ్వలా. ఒక కుర్రవాడు మాత్రమే 5 రొట్టెలు 2 చేపలు యేసయ్య చేతికి అప్పగించాడు. అడుగుతున్నాను, ఎవరి రొట్టెలు చేపలు దీవించబడినాయో చెప్పండి. యేసు చేతికి అప్పగించిన రొట్టెలు చేపలు మాత్రమే దీవించబడినాయి. దాచుకున్నవి దీవించబడినాయి అంటారా? చెప్పండి. లేదండి, వాళ్ళు దాచుకున్నవి వాళ్ళ బ్యాగుల్లో దాచుకున్నవి దీవించబడలా. యేసుక్రీస్తు చేతికి అప్పగించబడినవే దీవించబడతాయి. ఈ సత్యాన్ని మర్చిపోకండి. మనం బ్యాంకుల్లో దాచుకున్నవి కాదు, అల్మరలో బీరువాలో దాచుకున్నవి కాదు దీవించబడేవి. మనం దేవుని సన్నిధికి సంతోషంగా కృతజ్ఞతాభావంతో తీసుకొని వచ్చి ఇస్తున్నాం. చూసారా, ఏమైతే దేవుడి చేతుల్లో పెడుతున్నామో దాన్నే దేవుడు దీవిస్తాడు. మర్చిపోకండి. కాబట్టి నీవు దేవుని సన్నిధికి వచ్చి ఇస్తున్నప్పుడు నీ మైండ్లో ఉండాల్సింది ఏంటంటే, దేవుడు రూపాయిని దీవించాలా, 5 రూపాయలు దీవించాలా, 50 రూపాయలు దీవించాలా, 500 రూపాయలు దీవించాలా, 10,000 రూపాయలు దీవించాలా, 50,000 రూపాయలు దీవించాలా? దేన్నైతే దేవుడు 100 దీవించాలి అని నువ్వు ఆశపడుతున్నావో దాన్ని తీసుకొచ్చి దేవునికి ఇవ్వు, దాన్నే దేవుడు దీవిస్తాడు. మర్చిపోకండి. అలాగే నీ జీవితాన్నే దేవుని చేతికి అప్పగిస్తే, నీ జీవితం పైనే దేవుని ఆశీర్వాదం ఉంటే అనేక మందికి నీ జీవితం ఆశీర్వాదంగా మారుతుంది. కాబట్టి నిన్నే దేవునికి అప్పగించుకో. ప్రభువా, నా చేతి పనులను మాత్రమే కాదు ప్రభువా నువ్వు దీవించాల్సింది, నన్ను దీవించు, నా జీవితాన్ని దీవెనకరంగా మార్చు అని ప్రార్థన చేయి. దేవుడు చేస్తాడు, దీవిస్తాడు. ఏం